నాగనాథ్ గారు, శనిగ్రహం యొక్క ఈ వక్రీ ప్రభావం వల్ల ధనుస్సు రాశి వారు ఎలాంటి కాలాన్ని ఎదుర్కోబోతున్నారంటారు? అలాగే శని వీళ్ళకి ముఖ్యంగా ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారంటారు? చాందిని గారు, ధనురాశి వాళ్ళకి నిజంగా చెప్పాలంటే ఈ శని వక్రగమనం అన్నది ఇట్ ఇస్ ద మోస్ట్ అస్పైరింగ్ అండ్ ప్రాస్పెక్టివ్ టైం. అది ఎలా కూడా చెప్తాం. జూలై 27వ తారీఖు నుంచి 2026 మొదలైతే వక్రగమనము, డిసెంబర్ 11వ తారీఖు 2026కి వక్రగమనం పూర్తవుతుంది. అంటే మనకి రేవతి నక్షత్రంలో ఈ వక్రగమనం శని యొక్క వక్రి రాహువుతో కూడా కలుస్తాడు. అయితే భౌతికంగా కలవడు, రాహువుతో కూడా కలవడం వల్ల రాహువుకు సంబంధించినటువంటి ఫలితాలని కూడా ఈ తిరోగమనం 137 రోజులు మనకి ఈ 137 రోజుల యొక్క కాలంలో ధనురాశి వాళ్ళకి ఏ భావాల మీద ఎక్కువగా తీవ్రమైన ప్రభావం కలిగి ఉంటుంది, అది అనుకూలమా ప్రతికూలమా అన్నది ఒకసారి మనం చెక్ చేస్తే, కుటుంబ స్థానంలో కుటుంబ తృతీయాధిపతి అయినటువంటి శనిగ్రహం వీళ్ళకి అర్ధాష్టమ శని అయినప్పటికీ కూడా వక్రి అనగానే మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కదండి, ఇప్పుడు అర్ధాష్టమ శని ఉండదని అనుకోదు. భౌతికంగా అక్కడే ఉంటాడు, కానీ తిరోగమనం అన్నప్పుడు వక్రి శని ఎప్పుడైతే మనకి ముందుకు ట్రావెల్ చేసేటప్పుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి 2.5 సంవత్సరాలు తీసుకుంటాడు. అదే తిరోగమనం టైంలో మీరు ముందుకు వెళ్ళేటప్పుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్ అన్నీ కూడా మనకి పోస్ట్పోన్మెంట్ డిలే ఉంటాయి. శని అందుకే కాలాన్ని ఎప్పుడు కూడా పరీక్షకు పెడతాడు మనిషికి. ఓపిక సహనానికి ఆయనే అధిపతి. అదే మీకు తిరోగమనంలో ఉన్నప్పుడు మీకు ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. నేను ఎన్నో సందర్భాల్లో శని వక్రిలో ఉన్నప్పుడు ఫలితాలు, లేదా శని నార్మల్గా ఉన్నప్పుడు ఉన్నటువంటి ఫలితాలు రెండు చెక్ చేసి చూస్తే దశాకాలం అయితే మళ్ళీ జన్మ లగ్నాన్ని బట్టి కూడా వాళ్ళ యొక్క శని యొక్క స్థానము కూడా చూడాలి. అయితే ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళు కావచ్చు, ధనురాశిలో పుట్టిన వాళ్ళు కావచ్చు, వాళ్ళకు ఒకవేళ వాళ్ళ వ్యక్తిగత జాతకంలో కనుక చతుర్థ భావంలో కనుక శని ఉండి తృతీయ భావంలో ఒకవేళ రాహు ఉంటే ఇది వాళ్ళకి చాలా స్ట్రాంగ్గా అప్లై అవుతుంది. సో శని వీళ్ళకి ఏ ఏరియాలో బలంగా ఉంటాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కుటుంబంలో వీళ్ళ వాక్కు అంటే వీళ్ళ వర్డ్ పవర్ పెరుగుతుంది, వ్యవహార శైలిలో వీళ్ళ వర్డ్ పవర్ పెరుగుతుంది, వీళ్ళు పనిచేసే సంస్థల్లో వీళ్ళ గుర్తింపు పెరుగుతుంది, వీళ్ళు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్స్ కావచ్చు, ఎంతో కాలంగా వీళ్ళు ఉద్యోగం ద్వారా సంపాదించుకోవాలనుకుంటున్న ఆస్తులు, ఉద్యోగం చేస్తూ అప్లై చేసినటువంటి లోన్స్ కావచ్చు, ఎనీథింగ్ రిలేటెడ్ టు ద ఫైనాన్స్ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్స్, వీళ్ళకి ఈ తిరోగమనంలో ఒక స్పార్కింగ్ రిజల్ట్ ఉంటుంది. స్పార్కింగ్ రిజల్ట్ అంటే మళ్ళీ స్పార్క్ అనగానే ఫైర్ అట్లాగా అనుకోకండి, అంటే ఒక అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది వీళ్ళకి. ప్లస్ వీళ్ళు అడ్వెంచరస్గా చేసినవి, వీళ్ళు హీరోయిక్గా చేసినవి, ప్రపంచమంతా కూడా వద్దు అనుకున్నప్పుడు కూడా వీళ్ళ వ్యక్తిత్వంతో బలంగా నిలబడి వీళ్ళు చేసినటువంటి రీసెర్చ్ కావచ్చు, వీళ్ళ కాన్సెప్ట్ కావచ్చు, ఆర్ ఎనీథింగ్ ఇన్నోవేటెడ్, ఎనీథింగ్ దే హ్యావ్ ఇన్నోవేటెడ్, ఎనీథింగ్ దే హ్యావ్ క్రియేటెడ్ ఇన్ ఎనీ పర్టికులర్ ఫీల్డ్, దానికి అద్భుతమైనటువంటి ఒక గుర్తింపు వస్తుంది. దీనికోసం వీళ్ళు ఈ 137 డేస్లో వీళ్ళు ఆటోమేటిక్గా రిజల్ట్ చూస్తారు. మరి అర్ధాష్టమ శని కూడా ఉంది కదా, అర్ధాష్టమ శని యొక్క ప్రభావం కూడా ఉంటుంది కదా అని అనొచ్చు. వీళ్ళకి రాస్యాధిపతి అయినటువంటి గురుగ్రహం కూడా అష్టమ భావంలో ఉంటాడు. సో అష్టమ భావంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే రాస్యాధిపతి కుటుంబ వ్యవహారాల్లో తీవ్రంగా మనస్తాపం చెందిన వాళ్ళు, భాగస్వాముల వల్ల కాస్త చీటింగ్ కానీ మోసం చేయబడ్డా ఉన్న భావంతో ఉన్నవాళ్ళు, లేదా వీళ్ళకి ఎవరైనా ప్రేమించిన వాళ్ళు వీళ్ళకి అసందర్భంగా వాళ్ళు విడిపోయిన వాళ్ళు, ఏ కారణం చెప్పకుండా రిలేషన్స్ని బ్రేకప్ చేసుకున్న వాళ్ళు, వీళ్ళందరిలో కూడా ఈ 137 రోజులు ఈ తిరోగమనం కాలంలో ఒక ఖచ్చితమైనటువంటి మార్పు, మానసికపరమైన మార్పు వచ్చి మళ్ళీ వీళ్ళ జీవితంలోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు విడిపోయి 5 ఏళ్ళు అయ్యుండొచ్చు, లేదా మాట్లాడుకోవడం మానేసి 5-10 సంవత్సరాలు అయ్యుండొచ్చు. బట్ ఖచ్చితంగా, ఎందుకంటే వీళ్ళు ఒకసారి ధనురాశి వాళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అయితే అది లైఫ్ టైం కనెక్షన్ ఉంటుంది. ఎప్పుడు పరిచయం అయ్యారు, వదిలేశారా, కలిసి ఉన్నామా, ఈ టైప్ లక్షణాలు మీకు ధనురాశి వాళ్ళకి కనపడవు. ఎందుకంటే అష్టమ భావంలో గురువు ఉచ్చస్థానంలో ఉండడం వల్ల ఒక ఫ్యామిలీ లైఫే కాదు, వాళ్ళ పర్సనల్ ఇండివిజువల్ ఫ్యామిలీ లైఫ్లో కూడా వాళ్ళకి మంచి ఒక వాల్యూ బేస్డ్ రిలేషన్స్, వాల్యూ బేస్డ్ ఐడెంటిటీ వస్తుంది వీళ్ళకి. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళకి భాగ్యంలో కూడా వాళ్ళ కేతు ఉన్నాడు. సో దీర్ఘకాలంగా మనం ఒక స్పిరిచువల్ జర్నీ చేద్దాము, లేదా ఒక స్పిరిచువల్ జర్నీలో మనం ఏదన్నా ఒకటి మనకు సంబంధించింది మనం చాలా సంపాదించాం, సాక్రిఫైస్ చేద్దాం, లేదా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టిద్దాం, లేకపోతే అనాథాశ్రమం కట్టిద్దాం,
లేదా స్కూల్స్ అండ్ కాలేజెస్కి సంబంధించి కావచ్చు, ఏదైతే ఈ చారిటబుల్ ట్రస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు ఆల్రెడీ ఆ ప్రోగ్రెసివ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు లేదా కొత్తగా ఐడియా క్రియేట్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఈ కార్యరూపం స్టార్ట్ అవుతుంది వీళ్ళకి ఈ 137 రోజుల్లో. సో గతంలో వీళ్ళు చేసినటువంటి ఏ పనికైనా ఇప్పుడు ఒక రూపం వస్తుంది. మరి వీళ్ళకి కొంచెం బలహీనమైనటువంటి సందర్భాలు కూడా ఉండొచ్చు కదా. బలహీనమైనటువంటి సందర్భాలు ఏమి ఉండొచ్చు అన్నప్పుడు వీళ్ళు గతంలో చాలా చిన్న చిన్న విషయాలకు కూడా కోర్టు కచేరీలు, అన్నదమ్ములు అక్కచెల్లెతను గొడవలు పెట్టుకొని ఆస్తి తగాదాల వాళ్ళు విడిపోయిన వాళ్ళు, కోర్టుకి వెళ్ళిన వాళ్ళు, కొంత వీళ్ళకి ప్రతికూలమైనటువంటి సందర్భాన్ని వీళ్ళు ఇప్పుడు చూడాల్సి వస్తుంది. అంటే వీళ్ళు అనవసరమైనటువంటి విషయాన్ని చాలా పెద్దగా చేసి కోర్టు వరకు లాగి కుటుంబ పరువుని కానీ లేదా ఇంటికి సంబంధించిన వ్యక్తుల పరువులు రోడ్డు మీకు తీసుకొచ్చారన్న నిందలు కొంత వీళ్ళు మోయాల్సి వస్తుంది. ఒకవేళ ఆల్రెడీ ఆ నిందల్లో ఉన్నవాళ్ళు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ 137 రోజుల్లో ఒకవేళ మీరు ఎవరిపైనైతే కేసు వేశారో ఒకవేళ మీద సెటిల్మెంట్కి వచ్చారో, అండర్స్టాండింగ్కి వచ్చారు అనుకుంటే మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేయండి, స్వీకరించి క్షమించో లేకపోతే ఏదైనా సెటిల్మెంట్ చేసుకుని వదిలేయండి. ఎందుకంటే మీకు గోచార ఫలంలో మళ్ళీ ఈ 137 రోజుల తర్వాత మళ్ళీ మీకు అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది. సో అప్పుడు మీరు జరిగిపోయిన దాని గురించి బాధపడి జరిగిపోయింది నెమరేసుకొని మళ్ళీ బాధపడే బదులు శని ఎప్పుడు కూడా మనిషికి గతాన్ని వర్తమానంలోకి తీసుకొచ్చి డిస్టర్బ్ చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, శని చాలామంది రిపెంట్ అవుతారు. చూడండి, నేను పలానా వాడిని మోసం చేశాను, అనవసరంగా అప్పుడు అలా చేశాను, వాళ్ళు మదనపడి బాధపడేటువంటి వ్యక్తులందరూ కూడా ఈ శని ప్రభావం కలిగిన వాళ్ళే ఉంటారు. కాకపోతే ఆ ఇంట్రాస్పెక్షన్ చేసుకోవడం అంటే లోపల వాళ్ళు అంతరంగంగా బాధపడ్డం అన్నది కూడా మన భాగ్యస్థానంలో ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి ఉంటుంది. భాగ్యస్థానం అంటే ఏంటంటే మనకి భౌతికంగా ఉన్నప్పుడు కూడా మనకు అంతరంగంగా ఉండేటువంటి భావం ప్రపంచానికి కనపడదు. ఆ ప్రపంచానికి కనపడినటువంటి భావమే ఈ యొక్క శని యొక్క గ్రహం మనిషిని నిర్లిప్తతకి, నిరాశకు గురి చేసి అటు నుంచి వైరాగ్యం వైపు తీసుకెళ్తాడు. ఆల్రెడీ ఇప్పుడు ధనురాశి వాళ్ళకి భాగ్యంలో కేతు ఉన్నాడు. సో కొంత వైరాగ్యపు ధోరణి కూడా ఉంటుంది వాళ్ళకి. ఈ వైరాగ్యపు ధోరణి కేవలం వాళ్ళకి భావోద్వేగాలు ఏవైతే వీళ్ళ వైపు నుంచి వీళ్ళ తప్పు చేశారన్న భావం వచ్చినా, లేదా ఎవరి మీదనే వీళ్ళు కక్ష సాధింపు చేసేటప్పుడు కొంచెం కూడా కనికరించకుండా ముందుకు వెళ్ళిపోయి ఈ లీగల్గా ప్రొసీడ్ అయినా, ఆ టైంలో వీళ్ళు కేవలం వాళ్ళకు తోచింది, వాళ్ళకి ఏదైతే కరెక్ట్ అనిపించిందో అది చేసినప్పుడు కాలానుగుణంగా, ఎందుకంటే రాశి ఫలం ఎప్పుడు కూడా కాలంతో వచ్చేటువంటి మార్పుల్ని కూడా మన బుద్ధిపరంగా కూడా మన జ్ఞానవంతులు చేస్తుంది. రాశి ఫలం అంటేనే మనలో మానసికంగా తెచ్చేటువంటి మార్పు. గోచార ఫల రీత్యా చూస్తే వచ్చేటువంటి గ్రహస్థితిలో మార్పే మనలో ఆంతరంగిక మార్పు తీసుకొస్తుంది. ఈ ఆంతరంగికమైనటువంటి మార్పులు వచ్చినప్పుడు వీళ్ళు క్షమాగుణాన్ని, వీళ్ళకి డిఫాల్ట్ ఉంటుంది. అది హయ్యెస్ట్ హ్యుమానిటేరియన్ రాశులలో ఈ ధనురాశి వాడు ఉంటారు. సో కాబట్టి ఈ విషయాన్ని కూడా వీళ్ళు పరిగణలోకి తీసుకుంటే ఈ 137 రోజులు ఏదైతే వీళ్ళకి తిరోగమన స్థితి ఏదైతే ఉందో వాళ్ళకి పూర్తిగా అనుకూలమైన ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం బలంగా ఉంటుంది.